హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి అంటే ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో కూడా చెప్తారు. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. తిరుపతితో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం, భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కూడా కల్పిస్తారు. మరి ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి అనేది ఎప్పుడు వచ్చింది, ఉపవాస దీక్ష, పూజా విశేషాలకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనిలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఏకాదశి గడియలు అనేవి జనవరి 9 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 నుండి ఏకాదశి తేదీ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం తేదీ ప్రకారం జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. ఇక ముక్కోటి రోజున ఉదయం 7:15 నుండి ఉదయం 8:21 వరకు శుభ సమయంగా ఉంది. ఇంకా తిరుమలలో కూడా జనవరి 10వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శన అవకాశం కల్పించబోతున్నారు. ఏకాదశి అంటేనే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి యొక్క అర్థం. ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి శ్రీ మహావిష్ణువు దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న ప్రత్యేకత. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.